అందరికీ నమస్కారం. ట్రంప్ పిచ్చి ప్లస్ ఇరాన్ తెగింపు ఈక్వల్ టు ప్రపంచ వినాశనం కనపడుతూ ఉంది. ఇవాళ ప్రపంచం అంతా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఫలితంగా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంది. ఇప్పటికి యుద్ధం స్టార్ట్ అయ్యి 3 వారాలు. యుద్ధానికి ముగింపు ఎక్కడో తెలియదు, అసలు యుద్ధానికి లక్ష్యం ఏంటో తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సమస్య, చమురు సమస్య. నిన్న చూడండి, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $118 చేరింది. సరే, కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇప్పటికీ $100 పైనే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఉంది. అంటే రాబోయే కాలంలో చమురు ధరలు విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి. చమురు ధరలు అంటే పెట్రోల్ డీజిల్ రేటు పెరుగుతాయి. ఒకసారి పెట్రోల్ డీజిల్ రేటు పెరిగాయి అంటే ఆ ఎఫెక్ట్ అన్నిటి మీద ఉంటుంది. పెట్రోల్ డీజిల్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది అంటే ఉప్పు, పప్పు, పాలు, పండ్లు అన్ని రేట్లు పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిందంటే అన్ని రేట్లు పెరిగిపోతాయిగా. ఇప్పటికే ప్రపంచం గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంది. మన దేశం గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్కి ఇబ్బంది లేదు, కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి ఇబ్బంది ఉంది. ఇప్పటికీ చాలా హోటల్స్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా హోటల్స్లో లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకు అంటే గ్యాస్ ఇష్యూ ఉంది కాబట్టి. ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్, ఉప్మా, ఇడ్లీ ఇలాంటి కొన్ని ఐటమ్స్ మాత్రమే అవైలబుల్గా పెడుతున్నారు. గ్యాస్ ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి డీప్ ఫ్రై చేసేటువంటి వడ, బోండా ఇలాంటి వాటిని దాదాపుగా ఆఫ్ చేశారు. అంటే హోటల్ బిజినెస్ కొంత దెబ్బతింటా ఉంది. ఇప్పుడు అన్ని రకాల ఐటమ్స్ లేవు అంటే హోటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది కదా. హోటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అంటే హోటల్కి ఆదాయం పడిపోయిందంటే హోటల్లో పనిచేస్తా అంటే ఒక మాదిరి రోడ్డు పక్కన హోటల్ నమ్ముకొని కూడా ఒక 20 మంది పనిచేస్తూ ఉంటారు. సప్లయర్సు, చెఫ్స్, క్లీనింగ్ సిబ్బంది వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళ జీవితాలన్నీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 20 మంది అనే అంచనా వద్దు, 20 కుటుంబాలను అంచనా వేసుకోండి. 20 మంది వేతనాలు ఆగిపోయినాయి అంటే వాళ్ళకి రోజువారీ వేతనంగా ఉంటుంది. వాళ్ళ రోజువారీ వేతనాలు దెబ్బతిన్నాయి అంటే వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడిపోతాయి. అంటే 20 కుటుంబాలు ఒక హోటల్ బిజినెస్ దెబ్బతింటే రోడ్డును పడతాయి. ఇలా మన దేశంలో చాలా సమస్య రాబోతూ ఉంది. ఆర్థికపరమైన సమస్యలు, సామాన్యుడి జీవితంలో తెలియకుండానే చాలా పెద్ద మార్పు రాబోతూ ఉంది. యుద్ధం ముగిసినా సరే ఇంకొన్నాళ్ళ పాటు ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, గ్యాస్ సప్లై మళ్ళీ అప్పట్లో రికవరీ అయ్యే పరిస్థితి కూడా కనపట్లే. నిన్న ఖతార్లో ఉన్నటువంటి అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇరాన్ పేర్చివేసింది. అక్కడి నుంచి మనకి 10% సప్లై అవుదట. 10% అంటే మళ్ళా నిన్న ఖతార్లో పేర్చివేసిన గ్యాస్ ఉత్పత్తి కేంద్రం రికవరీ చేయడానికి ఒక 2-3 సంవత్సరాలు పట్టిందట. అంటే 2-3 సంవత్సరాల పాటు మనకు 10% గ్యాస్ సప్లై ఇబ్బంది వచ్చి పడింది. ఎందుకు? ఖతార్లో ఉన్నటువంటి అతిపెద్ద గ్యాస్ నిక్షేప కేంద్రాన్ని, అంటే గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇరాన్ పేర్చివేయటం ఫలితంగా. లేటెస్ట్గా ఇరాన్లో ఉన్నటువంటి అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేసి ధ్వంసం చేశారు. దానికి కౌంటర్గా మొన్న ఇరాను ఇజ్రాయెల్లో ఉన్నటువంటి గల్ఫ్లో ఉన్నటువంటి అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలు, అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల మీద దాడులు చేసింది. అంటే ఇప్పుడు చమురు ఉత్పత్తి కేంద్రాల మీద కూడా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. రేపు చమురు ఉత్పత్తిలో తేడా రాబోతూ ఉంది. యుద్ధం ముగిసినా సరే చమురు ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమైతే వాటిని రికవరీ చేసి మళ్ళీ ఉత్పత్తిని పునరుద్ధరించడానికి టైం పట్టింది. మళ్ళీ పాత తరహా ఉత్పత్తి రావాలంటే కొంత టైం తీసుకుంటారు. అంటే డిమాండ్కి తగ్గ సప్లై రేపు ఉండబోదు. చమురు కొరత వస్తుంది, గ్యాసు కొరత వస్తుంది. కేవలం మన దేశానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. వన్స్ చమురు కొరత వచ్చినా లేదా గ్యాస్ సమస్య వచ్చినా దాని ఎఫెక్ట్ సామాన్య జీవితం మీద చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. దారుణం కదండి. లక్ష్యం ఏంటో తెలియని యుద్ధం, అంతం ఎక్కడో తెలియని యుద్ధం. ఇప్పుడు లేటెస్ట్గా అమెరికా ఒక ప్రకటన, అంటే లీకులు ఇస్తూ ఉంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా బలగాలు మోహరించబోతున్నాయట. అంటే డైరెక్ట్ ఫైట్. ఇప్పటిదాకా మిషన్ ఫైట్ జరిగింది, యుద్ధ విమానాల ద్వారా, వైమానిక దాడులు, దీని ద్వారా మిషన్ ఫైట్ జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ ఆర్మీలు ఫైట్ చేయబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్మీ ఫైటు, సాయుధ బలగాల ఫైటు, ఇది కొద్దిగా లాంగ్ రన్ ఉంటుంది. అంటే యుద్ధం ఇప్పట్లో ముగియదు అనేటువంటి సంకేతాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకేపం ఇరాన్ సర్వనాశనం అయిపోతుంది, నేను నాశనం అవుతున్నాను కదా, ఎలాగో నా శత్రువులను కూడా నాశనం చేయాలి, నా శత్రువులకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని కూడా నాశనం చేయాలని ఇరాను తెగించి పోరాటం చేస్తుంది. నేను ఎట్ట చచ్చిపోతున్నా కాబట్టి చావు దెబ్బ కొట్టాలి అని ఇరాను శక్తికి మించి పోరాటం చేస్తుంది. అసలు ఇరాన్ నుంచి ఇంత ప్రతిఘటన ఉంటుందని అమెరికా మొదట ఊహించలే, ఇజ్రాయెల్ మొదట ఊహించలే. ఊహించిన విధంగా దెబ్బ కొడుతుంది ఇరాన్ సర్వనాశనం అయిపోతుంది, ప్లస్ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. మామూలుగా అనుకున్నారు వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేస్తే ఆటోమేటిక్గా ఇరాన్ లొంగిపోద్ది, ఒక వారంలోనే లొంగిపోయిద్ది అనుకున్నారు. సరే, మొదట 3-4 రోజులైతే దాడులు చేసిద్ది అనుకున్నారు, కానీ వారంలో లొంగిపోయిద్ది అనుకున్నారు. అంటే వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేయగానే కొద్దిగా సీరియస్ ఉంటుంది. ఆ సీరియస్నెస్ తోటి ఇరాన్ దాడి చేసిద్ది. కానీ ఎన్నాళ్ళు చేసిద్ది? ఒక 3-4 రోజులు చేసిద్ది.
3-4 రోజుల తర్వాత ఆటోమేటిక్గా లొంగిపోయిద్ది అని అనుకున్నారు. కానీ ఇప్పటికి 3 వారాలు గడుస్తుంది, ఎవరూ లొంగట్లేదు. ఇరాన్ లొంగటానికి సిద్ధంగా లేదు, ఫైట్ చేస్తూనే ఉంది, ఫైట్ చేస్తాననే చెప్తుంది. ట్రంప్ కూడా మధ్య మార్గం అనేది ఆలోచించకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని లొంగ తీసుకోవాలి, ఇరాన్ని తన చేతిలో తీసుకోవాలి. ఇదో రకమైన అహం, ఈగో. ట్రంప్ ఈగో ప్లస్ ఇరాన్ తెగింపు ఈక్వల్ టు ప్రపంచం మొత్తం ఇబ్బంది, ప్రపంచ వినాశనం. యుద్ధం ముగిసినా సరే ఆ వినాశనం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో ఇరానీలు లేరు, వాళ్ళు వేరే వేరే దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఇరాన్లో పరిస్థితి ఏమాత్రం బాగలేదు, ఇరాన్ సర్వనాశనం అయిపోయింది, ఇరాన్ రాజధాని పూర్తిగా ధ్వంసమైపోయింది. తన నాశనం అయితే ప్రపంచాన్ని కూడా ఇరాన్ నాశనం చేసి పడేస్తుంది. యుద్ధం మీద మీ అభిప్రాయాన్ని, అలాగే యుద్ధంలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు, దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.